మీరు అంటే ఒక సినిమా తర్వాత ఇప్పుడు 'గోదావరి' లాంటి సినిమా చేస్తారు. ఇమ్మీడియేట్‌గా ఒక 'రగ్గడ్' సినిమాకెళ్తారు. దాని తర్వాత ఇంకొక మంచి ఎమోషనల్ మెలో డ్రామా చెప్తారు. యాహ్! అంటే ఏమైనా చూజ్ చేసుకుంటారా? అంటే ఈ సినిమా తర్వాత ఈ సినిమా అని చెప్పి వచ్చిన స్క్రిప్ట్స్‌లోంచి ఏదో చేసుకుంటా వెళ్ళిపోవడమే గానీ గ్రాఫ్ ఏమి మెయింటైన్ చేయరా? సహజంగా ఇప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్లే ఎ విలన్. హ్మ్. లైక్ వెరీ నైస్ వెల్ రిటన్ విలన్. హ్మ్. అది మనకు నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. ఆ అవకాశం రాదు. సో లైక్ అది రానప్పుడు లైక్ అలాంటి కొన్ని కోరికలు ఉంటాయి. హ్మ్. హ్మ్. లైక్ ఐడియలీ యుడ్ లైక్ టు డూ వన్ సాఫ్ట్ ఫిల్మ్, దెన్ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్, లైక్ విత్ నైస్ వేరియేషన్. బట్ అప్పుడు అలా జరగవండి ఎప్పుడు. అలా ఎప్పుడు జరగవు. హ్మ్. సో ఉన్న వాటిల్లో ఏది మన ఆకట్టుకుంటుందో జానర్ పక్కన పెట్టేసేయండి. టైప్ ఆఫ్ సినిమా హ్మ్. అది ఏం పడుతుందో, ఇది ఏది ఎక్సైట్ చేసుకుంటుందో దాన్ని చేయటమే బెస్ట్ సొల్యూషన్. బట్ అన్నపూర్ణ స్టూడియోస్ మీద మీరు చేసిన సినిమాలన్నీ కూడా వెల్ రిటెన్ అండ్ మీకు సక్సెస్ తెచ్చినాయి ఒక రకంగా యా, చెప్పాలంటే. ఏది పెద్దగా డిసప్పాయింట్ చేయలేదు. చేయలేదు. యాక్చువల్లీ నథింగ్. ఏది పెద్దగా డిసప్పాయింట్ చేయలేదు. యా, మీకున్న ఈ థాట్ ఏదైతే ఉందో నేను విలన్గా చేయాలనుకుంటున్నాను వెల్ రిటర్న్ విలన్ అనేది మీ Yeah. దగ్గరికి వచ్చిన డైరెక్టర్స్కి ఎవరికన్నా త్రో చేశారా? అంటే నేను చెప్పానండి, ప్రెస్లో చెప్పాను, చాలా మందికి చెప్పాను. లైక్ అది నా కోరిక. వెల్ రిటన్ విలన్, నాట్ లైక్ జస్ట్ ఒక క్యారికేచర్ లాగా మీసాలు తిప్పి హే అని అరుపులు కాకుండా అంటే దానికి వాడికి ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి, ఒక చిన్న ఏమంటారు ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఉండాలి. లైక్ సో ఐడ్ లైక్ టు డూ సంథింగ్ లైక్ దట్. ప్లస్ మీ మీద రాసుకుంటే ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఎందుకంటే నాకు తెలుసు, నాకు కేపబిలిటీ ఉందని తెలుసు. బట్ అవకాశం రాలా. మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో, యూ నెవర్ నో. మరి అంటే మీకు అన్నపూర్ణలో వన్ ఆఫ్ ద పార్ట్ కదా మీరు, అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను చూస్తూ ఉంటారా? వెళ్తామండి, బోర్డ్ మీటింగ్స్కి ఇవన్నిటికీ వెళ్తూ ఉంటాము. కానీ డే టు డే యాక్టివిటీస్ నేను ప్రత్యేకంగా చూసుకోను. అది మా సిస్టర్ సుప్రియ చూసుకుంటుంది. ఇంకా లైక్ బికాజ్ వీఆర్ ఆల్ బిజీ ఇప్పుడు ఇన్ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి. బట్ ద మెయిన్ పర్సన్ హూ లుక్స్ ఆఫ్టర్ థింగ్స్ ఇస్ సుప్రియ అండి. ఓకే, అంటే ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి అంటే షేర్ చేసుకుంటూ ఉంటారా థింగ్స్? లేదు, మేము ఒకే ఇంట్లో ఉండవండి. వేరే నేను మా తాతగారి ఇంట్లో ఉంటాను, మా సిస్టర్ ఏమో మా నాన్నగారి ఇంట్లో ఉంటాను, పక్కనే. బట్ వీ డోంట్ లివ్ ఇన్ ద సేమ్. అంటే బట్ సేమ్ అంటే స్టోరీస్ కానీ లేకపోతే జరుగుతున్న సినిమాలు కానీ షేర్ చేసుకుంటూ ఉంటారా? అంటే జనరల్గా తెలుస్తుందండి. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చెల్లెలు ఇప్పుడు శేష్తో డకాయిట్ అని సినిమా చేస్తుంది. నాకు ఆ కథ కూడా తెలియదు. నేను చెప్పాను కథ చెప్పొద్దని. ఓకే, నాకు రషెస్ చూపించొద్దు, కథ చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు నాకు. ఎందుకంటే టుమారో లైక్ నాకు తెలియపోతే ఐ విల్ బీ ఏబుల్ టు బీ అ బ్యాలెన్స్డ్ ఒబ్జెక్టివ్ జడ్జ్ ఏదైనా రేపు. సో జనరల్గా తెలుస్తుంది. ఫైనల్ కాపీ చూసినప్పుడు మన సజెషన్స్ చెప్పడానికి. యా, లైక్ బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ బికాస్ Sesh is there and Supri is there. I'll definitely watch it, of course. It's because it's my sister's film. But మేము అందరం ఏమేం చేస్తున్నాం అనేది జనరల్గా తెలుస్తుంది. ఓకే ఇప్పుడు చైతన్య ఈ సినిమా చేస్తున్నాడు, మా ఈ సినిమా చేస్తున్నాడు, ఓకే బిగ్ బాస్ చేస్తున్నాడు, ఇంకా ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఒక జనరల్ ఐడియా ఉంటుంది. కానీ స్పెసిఫిక్ ఐడియాలు ఉండవు. ఏం కథ, అది కథలో ఏంటి 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 అని ఉండదు. వి ఆల్ ఆర్ ప్రిటీ ఇండివిజువల్ దాట్ వే. ఇప్పుడు నాకు స్టూడియోలో ఏం జరుగుతుంది, ఫిల్మ్ స్కూల్లో ఏం జరుగుతుంది, అవన్నీ నాకు తెలుసు. బట్ యూ కాంట్ హ్యావ్ టూ మెనీ కుక్స్ ఇన్ ద కిచెన్. అంటే డెకాయిట్ ఆగిపోయిందని ఒక టాక్ ఏదో వచ్చింది సార్. శృతి హాసన్ లేదండి, షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫుల్. ఆగలేదు, ఏం ఆగలేదు.